పోలీసులు చేపట్టిన గ్రీన్ ఛానల్ విజయవంతమైంది. ఒక నిండు ప్రాణాన్ని పోలీసులు కాపాడారు. మానవత్వాన్ని చాటుకుంటూ చేపట్టిన ఆపరేషన్ గ్రీన్ ఛానల్ను అత్యంత వేగంగా అమలు చేశారు పోలీసులు. తొలుత బెంగళూరు నుంచి ప్రాణదాత ఇచ్చిన ఊపిరితిత్తులను ప్రత్యేక విమానంలో హైదరాబాద్కు తరలించారు. తర్వాత శంషాబాద్ విమానాశ్రయం నుంచి సికింద్రాబాద్ మినిస్టర్ రోడ్లో ఉన్న కిమ్స్ ఆసుపత్రికి ఈ ఊపిరితిత్తులు చేర్చారు. సాధారణంగా శంషాబాద్ నుంచి కిమ్స్ ఆసుపత్రికి వెళ్లాలంటే గంటన్నరకు పైగా సమయం పడుతుంది. కానీ బాధితుడికి సకాలంలో శస్త్రచికిత్స జరగాలన్న లక్ష్యంతో ట్రాఫిక్ పోలీసులు 35 కిలోమీటర్ల దూరాన్ని కేవలం 20 నుంచి 30 నిమిషాల్లోనే పూర్తి చేశారు. ఈ అంబులెన్స్ వెళ్లే మార్గంలో ట్రాఫిక్ పోలీసులు ఎక్కడికక్కడ సిగ్నల్స్ క్లియర్ చేశారు. 1 నిమిషం ఆలస్యమైనా ఒక ప్రాణం పోయే ప్రమాదం ఉన్నందున ఆయా ప్రాంతాల్లో వాహనదారులు సహకరించేలా పోలీసులు ప్లాన్ను విజయవంతం చేశారు. ఒక నిండు ప్రాణాన్ని కాపాడే ప్రయత్నాన్ని పోలీసులు చేసినటువంటి ఆపరేషన్ సక్సెస్ అయింది. హైదరాబాద్ పోలీసులు చేపట్టిన గ్రీన్ ఛానల్ విజయవంతమైంది. ఒక నిండు ప్రాణాన్ని పోలీసులు కాపాడారు. మానవత్వాన్ని చాటుకుంటూ చేపట్టిన ఆపరేషన్ గ్రీన్ ఛానల్ను అత్యంత వేగంగా అమలు చేశారు. ఆపరేషన్ గ్రీన్ ఛానల్ అంటే ఆ ప్రాణానికి కావాల్సిన అవయవాల్ని ఎక్కడా ఎటువంటి ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా నేరుగా శంషాబాద్ ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి కిమ్స్ ఆసుపత్రి వరకు ఎక్కడ ఎటువంటి ట్రాఫిక్ తగలకుండా మొత్తం ట్రాఫిక్ అంతా క్లియర్ చేశారు. హైదరాబాద్ పోలీసులు ఆపరేషన్ గ్రీన్ ఛానల్ని అత్యంత వేగంగా అమలు చేశారు. తొలుత బెంగళూరు నుంచి ప్రాణదాత ఇచ్చినటువంటి లంగ్స్ని బెంగళూరు నుంచి తీసుకొచ్చారు. బెంగళూరు ఎయిర్పోర్ట్ నుంచి ఇక్కడ శంషాబాద్ ఎయిర్పోర్టుకు విమానంలో వచ్చాయి ఆ లంగ్స్. అక్కడి నుంచి హైదరాబాద్కు చేరుకున్న తర్వాత కేవలం 22 నిమిషాల్లోనే శంషాబాద్ విమానాశ్రయం నుంచి ఆ లంగ్స్ని బయటికి తీసుకొచ్చి అక్కడ రెడీగా సిద్ధంగా ఉన్నారు. అంబులెన్స్తో సిద్ధంగా ఉన్నారు అక్కడ సిబ్బంది. వెంటనే అక్కడి నుంచి ఆ ఎయిర్పోర్ట్ నుంచి అంబులెన్స్లో ఎక్కించేశారు. అక్కడి నుంచి కేవలం 22 నిమిషాల్లోనే సికింద్రాబాద్లోని కిమ్స్ ఆసుపత్రికి తరలించారు ఆ లంగ్స్ని. బెంగళూరు నుంచి వచ్చినటువంటి లంగ్స్ చాలా అత్యంత వెల కట్టలేనివి. నిజానికి ఇటువంటి వాటికి వెల కట్టలేము, దానికి ఎంత విలువ అని కూడా మనం చెప్పలేము. ఎందుకంటే ఒక నిండు ప్రాణాన్ని కాపాడేటువంటి ప్రయత్నం విజయవంతం కావడం, అనుకున్న సమయానికి అక్కడికి చేరుకోవడం అనేది నిజంగా పోలీసులు చేసినటువంటి ప్రయత్నానికి, వాళ్ళు చూపించినటువంటి తెగువకు, వాళ్ళు చూపించినటువంటి చొరవకి నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి కిమ్స్ ఆసుపత్రికి అంబులెన్స్లో మనం చూస్తున్నటువంటి అంబులెన్స్లో ఆ విజువల్స్ మొత్తం మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్గా మీరు చూస్తున్నారు. అంబులెన్స్ అక్కడ శంషాబాద్ విమానాశ్రయం దగ్గర కరెక్ట్గా అక్కడ వెయిట్ చేస్తుంది. శంషాబాద్కు విమానంలో లంగ్స్ అక్కడికి చేరుకోగానే అక్కడి నుంచి వెంటనే అంబులెన్స్లోకి ఎక్కించేశారు. అంబులెన్స్ చాలా వేగంగా కిమ్స్ ఆసుపత్రికి సంబంధించిన అంబులెన్స్ అక్కడి నుంచి వేగంగా బయలుదేరింది. శంషాబాద్ విమానాశ్రయం నుంచి నార్మల్ కండిషన్లో అయితే సికింద్రాబాద్లోని కిమ్స్ ఆసుపత్రికి చేరుకోవాలంటే కనీసం గంటన్నరకు తక్కువ ఏం పట్టదు, గంట నుంచి గంటన్నర మధ్యలో పడుతుంది. ఒక ట్రాఫిక్ కండిషన్ లేకపోతే కనుక అంటే మార్నింగ్ అవర్స్ లేదంటే లేట్ నైట్ అవర్స్లో కాస్త చాలా వేగంగా రావచ్చు. కానీ నార్మల్ కండిషన్స్లో జనరల్గా ఉండేటువంటి ట్రాఫిక్ కండిషన్స్లో శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి కిమ్స్ ఆసుపత్రి సికింద్రాబాద్లోని కిమ్స్ ఆసుపత్రికి రావాలంటే గంటన్నర పట్టేటువంటి ప్రయాణ సమయం అది. కానీ గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేశారు. ఎందుకంటే ఎంతో శ్రమించి ఎంతో ఎఫర్ట్ పెట్టి బెంగళూరు నుంచి అక్కడ లంగ్స్ తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ ఏమాత్రం ఆలస్యం కాకూడదు, హైదరాబాద్కు వచ్చిన తర్వాత ఏమాత్రం ఆలస్యం కాకూడదు. ఎంతో ఎఫర్ట్ పెట్టి అక్కడి నుంచి లంగ్స్ బెంగళూరు నుంచి హైదరాబాద్కి లంగ్స్ తరలించిన తర్వాత 1 నిమిషం కూడా ఎక్కడా వృధా కావద్దు, 1 క్షణం కూడా ఎక్కడా వృధా కావద్దు. ఏమాత్రం వృధా అయినా కూడా అప్పటి నుంచి జరిగినటువంటి ప్రయత్నం అంతా కూడా మళ్ళీ ఫెయిల్యూర్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎక్కడ ప్రతి క్షణం కూడా అత్యంత కీలకంగా భావించారు. అత్యంత విలువైనటువంటి క్షణాలు ఇవన్నీ కూడా. మనం చూస్తున్నటువంటి ఆ విజువల్స్ అన్నీ కూడా చాలా
వెల కట్టలేని క్షణాలు, విలువైన క్షణాలు కాదు, విలువ కట్టలేని క్షణాలు ఇవన్నీ కూడా. వెల లేని క్షణాలు, వెల కట్టలేని క్షణాలు. ఎందుకంటే ఒక ప్రాణాన్ని కాపాడేటువంటి ప్రయత్నం, ఒక ప్రాణాన్ని నిలబెట్టేటువంటి ప్రయత్నం, ఎక్కడి నుంచో వచ్చినటువంటి కొన్ని వందల కిలోమీటర్ల అవతల నుంచి వచ్చాయి బెంగళూరు నుంచి ఆ లంగ్స్ కావాల్సినటువంటి వ్యక్తి కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. కిమ్స్ ఆసుపత్రిలో ఎదురు చూస్తున్నారు. డాక్టర్ల బృందం అంతా ఎదురు చూస్తోంది. సో వెంటనే ఏమాత్రం ప్రతి క్షణం కూడా ఇంపార్టెంట్, ప్రతి నిమిషం కూడా ఇంపార్టెంట్. కాబట్టి హైదరాబాద్ పోలీసులు, ట్రాఫిక్ పోలీసులు మొత్తం అందరూ సమన్వయంతో వ్యవహరించారు. మొత్తం రూట్ అంతా క్లియర్ చేశారు. శంషాబాద్ విమానాశ్రయం దగ్గర నుంచి అంబులెన్స్ బయలుదేరిన తర్వాత ఎక్కడా ఎటువంటి ఆలస్యం లేకుండా, ఒక్క క్షణం కూడా వృధా కాకుండా టోటల్గా గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేశారు. గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేయడం అంటే మొత్తం గ్రీన్ అంటే మనం గ్రీన్ సిగ్నల్, ఇక గ్రీన్ సిగ్నలే ఉంటుంది. అక్కడ ఆ దారి ఏదైతే శంషాబాద్ విమానాశ్రయం నుంచి కిమ్స్ ఆసుపత్రికి వెళ్ళే దారి మొత్తం గ్రీన్ సిగ్నల్సే ఉంటాయి. సో అదే గ్రీన్ ఛానల్. సో అక్కడ ఎక్కడ ఇంకెటువంటి స్టాప్స్ లేకుండా నేరుగా కిమ్స్ ఆసుపత్రికి చేరుకున్నాయి ఆ లంగ్స్. సో ఈ ఎపిసోడ్ అంతా అంటే శంషాబాద్ విమానాశ్రయం దగ్గర నుంచి బయలుదేరిన దగ్గర నుంచి కేవలం 22 నిమిషాల్లోనే కిమ్స్ ఆసుపత్రికి చేరుకుంది ఆ అంబులెన్స్. నార్మల్ కండిషన్స్లో, ట్రాఫిక్ కండిషన్స్లో గంటన్నర పట్టేటువంటి సమయం అది. కానీ గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేయడం ద్వారా మొత్తం టోటల్ గ్రీన్ సిగ్నల్సే ఉంటాయి. ఎక్కడ రెడ్ సిగ్నల్, ఎక్కడ ఎటువంటి స్టాప్స్ ఉండవు. కాబట్టి కేవలం 22 నిమిషాల్లోనే సికింద్రాబాద్ కిమ్స్ ఆసుపత్రికి చేరుకుంది అంబులెన్స్. మనం చూస్తున్న విజువల్స్ బిగ్ టీవీ స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్ చూడొచ్చు. లెఫ్ట్ సైడ్ బాక్స్లో చూస్తున్న విజువల్స్ శంషాబాద్ విమానాశ్రయం దగ్గర నుంచి కిమ్స్ ఆసుపత్రికి అంబులెన్స్ బయలుదేరిన విజువల్స్ అవన్నీ. కేవలం 22 మినిట్స్లోనే సికింద్రాబాద్ కిమ్స్ ఆసుపత్రికి అంబులెన్స్ చేరుకుంది. అంబులెన్స్ చేరుకోగానే ఆ లంగ్స్ని వెంటనే సిబ్బంది లోపలికి తరలిస్తూ ఉన్నారు, వైద్య సిబ్బంది. సో ఆ విజువల్స్ మనం చూస్తున్నాం బిగ్ టీవీ స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్గా. బెంగళూరు టు కిమ్స్, సికింద్రాబాద్ కిమ్స్. బెంగళూరు నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి వచ్చాయి లంగ్స్. అక్కడి నుంచి కేవలం 22 నిమిషాల్లోనే అంబులెన్స్లో గ్రీన్ ఛానల్ ద్వారా సికింద్రాబాద్ కిమ్స్ ఆసుపత్రికి చేరుకున్నాయి. సో ఈ ప్రయత్నం సూపర్ సక్సెస్ అయింది. సో అంబులెన్స్ డ్రైవర్ అండ్ స్టాఫ్తో మా ప్రతినిధి సాగర్ ఫేస్ టు ఫేస్ ఇప్పుడు చూద్దాం. బెంగళూరు నుంచి హైదరాబాద్కు గ్రీన్ ఛానల్ ద్వారా ఒక ఆర్గాన్ని తీసుకొచ్చారు. కొద్దిసేపటి క్రితమే హైదరాబాద్ కిమ్స్ ఆసుపత్రికి లంగ్స్ ఆర్గాన్ చేరుకుంది. సో దీనికి హైదరాబాద్ పోలీసులు గ్రీన్ ఛానల్ ద్వారా ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేశారు. సో కొద్దిసేపటి క్రితం చేరుకుంది. అయితే అంబులెన్స్ డ్రైవర్ ఉన్నారు. ఆ లంగ్స్ని క్షణాల్లోనే హైదరాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి కిమ్స్ ఆసుపత్రి వరకు కూడా చేర్చిన అంబులెన్స్ డ్రైవర్. ఒకసారి మాట్లాడదాం. అన్న చెప్పండి, ఎంత టైం పట్టింది ఎగ్జాక్ట్లీ ఎయిర్పోర్ట్ నుంచి? ఎట్లా గ్రీన్ ఛానల్ ట్రాఫిక్ ఇదంతా? మంచిగానే ఇచ్చారు, చాలా సపోర్ట్ ఇచ్చారు ట్రాఫిక్ పోలీసు వాళ్ళు. మాకు ఇక్కడ చేరుకోనికి మాకు 20 to 25 మినిట్స్ టైం పట్టింది అంతే. చాలా సపోర్ట్ చేసారు పోలీసు వాళ్ళు కూడా, అండ్ పబ్లిక్ కూడా చాలా సపోర్ట్ చేసింది. ఎటువంటి మాకు ఆటంకం రానియకుండా మంచిగానే సపోర్ట్ చేసింది. మీకు అంటే ఎప్పుడు చెప్పారు ఇది లంగ్స్ ఏ ఐటమ్, అందులో ఏ ఆర్గాన్ ఉంది అనేది ఏంటనేది? మీకు ఆర్గాన్ బుకింగ్ ఉందని చెప్పి మాకు 10:30కి మాకు చెప్పారు. 1 o'clock ఇట్లా ఆడ ఎయిర్పోర్ట్లో ఉండాలని చెప్పి 1 o'clock వరకు మేము ఎయిర్పోర్ట్లో ఉన్నాము. 2:10 వరకు ఆర్గాన్స్ వచ్చినాయి. 2:10 వరకు ఫ్లైట్ అండి, బై ఫ్లైట్ వచ్చింది కదా. ఇంకా మీ పేరేంటి? మీరు గతంలో ఎప్పుడైనా ఇట్లా ఏదైనా ఆర్గాన్ తీసుకొచ్చారా? అట్లా ఎక్స్పీరియన్స్ ఉందా? ప్రస్తుతానికి ఇప్పుడైతే చాలా రోజుల నుంచి అయితే నేనే తీసుకొని వస్తున్నా, ఒక 1 month నుండి అయితే. శ్రవణ్. నేను ఈ డ్యూటీ 2.5 years నుండి చేస్తున్నాను. 1 month గా కూడా చేసామంటున్నారు కదా మీరు గతంలో? అంటే రెగ్యులర్ గా ఒక్కో పర్సన్ అనే ఉండదు, అందరూ మా పైలట్స్ అందరూ వెళ్తారు. అంటే స్పెషల్ అంబులెన్స్ డ్రైవర్లలో ఈ ఆర్గాన్ తీసుకురావడానికి స్పెషల్ గా ఏమైనా ఉంటుందా? ట్రైనింగ్ ఏమైనా ఉంటుందా? ట్రైనింగ్ అంటే ఇక మా ఎక్స్పీరియన్స్ అంటే ఇక నడిపించే బట్టి ఉంటుంది. ఇక కొంతమంది ఉన్నారు ఎక్స్పీరియన్స్ పర్సన్, వాళ్ళని మాత్రమే చూస్ చేసుకొని కంపెనీ
పంపిస్తుంది. ఓకే. అందరినీ పంపించదు. ఇంతకుముందు ఏదైనా ఆర్గన్ తీసుకొచ్చారా ఇట్లా? అప్పుడు ఎట్లా అనిపించింది? అప్పుడు కూడా సేమ్ ఇట్లానే సపోర్టివ్గా ఉన్నాడు. ఇప్పటికి ఒక 10-15 తీసుకొని వచ్చిన, 10-15 ఆర్గాన్స్. ఆర్గన్ తీసుకొని వచ్చిన. ఇంతకుముందు ఏ ఆర్గాన్స్? ఎక్కువ మటుకు అయితే లంగ్సే వచ్చింది. ఎక్కువ మటుకు అయితే మేము తీసుకొచ్చింది లంగ్స్. ఇట్లా అంబులెన్స్ లో తీసుకొచ్చేటప్పుడు ఎయిర్పోర్ట్ నుంచి కిమ్స్ వస్తుంది కదా, డాక్టర్స్ మీకు ఏమైనా జాగ్రత్తలు చెప్తారా ఎట్లా తీసుకురావాలి అని? అంటే ఇప్పటికైతే అలాంటి ఏం లేదు. ముందు ట్రైనింగ్ ఇచ్చినుండే, అంటే ముందు క్లాసెస్ చెప్తుండే ఇట్లా ఉండాలా, ఇట్లా చేయాలా అని చెప్పి. దాని ప్రకారంగా మేము ఫాలో అవుతున్నాం. ఎట్లా అనిపిస్తుంది? ఎందుకంటే ఒక ప్రాణాన్ని రక్షించడానికి ఒక అవయవాన్ని మీరు క్షణాల్లో, అంటే ఎక్కువ సమయం లేట్ లేకుండా క్షణాల్లో చాలా ఫాస్ట్ గా తీసుకొస్తున్నారు. సో దాని ద్వారా ఒక ప్రాణం నిలబడుతుంది. ఎట్లా ఫీల్ అవుతున్నారు? ఆల్మోస్ట్ హ్యాపీగానే ఫీల్ అవుతాము. సక్సెస్ వచ్చిందంటే ఇంకా మా హ్యాపీయే కదా. ఇంకొక ప్రాణం కాపాడుతున్న ఫీలింగ్ అనిపిస్తుంది. ఫీల్ అవుతారా? మీ ఇంట్లో వాళ్ళకు చెప్పుకుంటారా నేను అంబులెన్స్ ఎవరు ఈ రోజు గ్రీన్ ఛానల్ అంటే జనరల్ గా ఎవరైనా చెప్తాం, ఇంట్లో చెప్తాము. ఇట్లా ఉండే ఇవాళ ఈ డ్యూటీలో ఇట్లా అయిందని చెప్పి చెప్తాము. ఇంతకుముందు చాలా ఆర్గాన్స్ మీరు తీసుకొచ్చారు కదా, అందులో అన్ని సక్సెస్ అయ్యాయా? ఇట్లా వాటికి సంబంధించి ఆల్మోస్ట్ 100% మేము అన్ని సక్సెస్ఫుల్ గానే తీసుకొని వచ్చినాం. ఇక్కడనే కాదు, విజయవాడ నుండి కానీ, కర్నూలు కానీ అట్లున్నా కూడా మేము సక్సెస్ఫుల్ గానే తీసుకొచ్చినాం. ఇప్పటిదాకా మేము తీసుకొచ్చిన ఆర్గన్ ఫెయిల్ అయిందా లేనే లేదు. లంగ్స్ వస్తాయా? ఎందుకంటే హార్ట్, లివర్ కావచ్చు, హార్ట్ కూడా ఎక్కువ లంగ్స్ ఎక్కువ వస్తాయి. లంగ్స్ ఎప్పుడన్నా హార్ట్ వస్తుంది, ఎప్పుడన్నా ఒకసారి హార్ట్ వస్తుంది. ఇప్పటికైతే అలాంటిది నేను తీసుకురాలే. వేరే మా పైలట్ వెళ్ళిండు, అది సక్సెస్ఫుల్ గానే తీసుకొని వచ్చిండు. మీరేం చెప్తారు? అంటే ఎలాంటి ప్రికాషన్ తీసుకుంటారు అంబులెన్స్ లో తీసుకొచ్చేటప్పుడు? మీరు ఒక టెక్నికల్ గా అందులో ఉంటారు కాబట్టి ఎలాంటి ప్రికాషన్స్ తీసుకుంటారు? ప్రికాషన్స్ అంటే పర్టికులర్ గా ఏమి ఉండదు సార్. సో బేసికలీ ట్రాఫిక్ కంట్రోల్ రూమ్ తో మేము కోఆర్డినేట్ అవుతూ ఉంటాము. కంట్రోల్ రూమ్ తో కోఆర్డినేట్ అవుతూ ఉంటాం. సో మా వేరే అబౌట్స్ అడుగుతారు, ఎక్కడున్నాము, రీచ్ అయ్యామా, ఏ పర్టికులర్ పొజిషన్ లో ఉన్నాము అని చెప్పి. దాని ప్రకారం మాకు ట్రాఫిక్ అనేది క్లియర్ అయిపోతూ ఉంటుంది. సో దట్ ఫ్రీ ఫ్లోగా వచ్చేస్తాం, మాకు ఎక్కడ అబ్స్ట్రక్షన్ ఉండదు. అందులో ఒక డాక్టర్ కూడా ఉంటారా లోపల? ఆర్గానిక్ సంబంధించిన డాక్టర్ ఉంటారు. తను ఇప్పుడు తీసుకొని వెళ్ళారా? తీసుకుని వెళ్ళారు. డాక్టర్ తో పాటు. ఎట్లా ప్యాకెట్లా చేస్తారు? దానికి ఎట్లాంటి? దానికి ఒక సెపరేట్ వైటల్ బాక్స్ ఉంటుంది అన్నమాట. సో ఆ వైటల్ బాక్స్ లో పెట్టుకుని షిఫ్ట్ చేసుకుంటారు. మీరు కూడా ఎన్నోసార్లు ఇట్లాంటి దాంట్లో గ్రీన్ ఛానల్ ద్వారా ఆర్గాన్ తీసుకొచ్చి ఉంటారు. మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు ఒక ప్రాణాన్ని కాపాడి? ఇది మా డ్యూటీ, రెస్పాన్సిబిలిటీస్. ఆఫ్ కోర్స్ చాలా ఫీల్ ప్రౌడ్, ఫీల్ గుడ్ అన్నమాట. మంచిగా అనిపిస్తుంది. ట్రాఫిక్ వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఎందుకంటే వాళ్ళు గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేశారు ఎయిర్పోర్ట్ నుంచి. వీఆర్ గ్రేట్ఫుల్ ఫర్ దెమ్. చాలా లైక్ 20 ఇక్కడ నుంచి ఎయిర్పోర్ట్ 20 minutes లో రావడం ఇస్ హైలీ ఇంపాసిబుల్ ఉన్న ట్రాఫిక్ తో. బట్ అర్థం చేసుకోండి, 20-25 minutes అంటే ఇట్ వాస్ వెరీ క్లియర్. మాకు ఏం అబ్స్ట్రక్షన్ రాలేదు, ప్రాపర్ కోఆర్డినేషన్ ఉండే. సో ఈజీగా మూవ్మెంట్ అయిపోయింది వెహికల్. థ్యాంక్ యూ. సో ఇది గ్రీన్ ఛానల్ ద్వారా కేవలం 20 నుంచి 25 నిమిషాల్లో హైదరాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి సికింద్రాబాద్ మినిస్టర్లో ఉన్నటువంటి కిమ్స్ ఆసుపత్రికి లంగ్స్ ఆర్గాన్ని తీసుకొచ్చారు. సో ఇక్కడ డ్రైవర్, టెక్నీషియన్ ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఒక ఆర్గాన్ అనేది తీసుకురావడంలో తమ పాత్ర ఉండడం, ఒక ప్రాణాన్ని కాపాడినట్లుగా మేము ఫీల్ అవుతున్నాం అంటూ కూడా వాళ్ళు ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులకు ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నారు. గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసి క్షణాల్లోనే ఆర్గాన్ని కిమ్స్ ఆసుపత్రికి చేర్పించడంలో, ఒక ప్రాణాన్ని కాపాడడంలో పోలీసులు కూడా బాధ్యత వహించారు. మేము కూడా ఎంతో బాధ్యతగా ఇది ఫీల్ అవుతున్నాం అంటూ కూడా అంబులెన్స్ డ్రైవర్తో పాటుగా అందులో ఉన్నటువంటి టెక్నీషియన్ ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. కెమెరామెన్ శంకర్రావుతో కలిసి సాగర్, బిగ్ టీవీ.